साधनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। లాస్ట్ వీక్ మనము 10వ శ్లోకం దాకా చదివాము. 11వ శ్లోకం నుంచి చదువుదాం. ఓకే, ఇదైంది. అపర్యాప్తం తదస్మాకం ఈ శ్లోకం అయింది. నెక్స్ట్ చదువుదాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సో అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మం ఏవ అభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః సర్వః మీరందరూ కూడా. అయనేషు చ సర్వేషు అంటే ఫార్మేషన్స్ ఉంటాయి కదా, సైన్యం యొక్క ఆ వ్యూహము ఏదైతే ఉన్నదో ఆ వ్యూహంలోకి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. అంటే అవతల వాళ్ళ సైన్యము వ్యూహము లోనికి రాకుండా అడ్డుకునే ప్లేసెస్ ఉంటాయి ఆ వ్యూహం చుట్టూరా కూడా. ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా యథాభాగం అవస్థితాః మీ అందులో అందరికీ ప్రీ డిఫైన్డ్ పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మహారథుడి చుట్టూ ఒక వ్యూహంలా ఉండి అందులో ఆ ఎంట్రీ పాయింట్స్ లో ఎవరి ప్రీ డెసిగ్నేటెడ్ పొజిషన్స్ ఉంటాయి అందరికీ కూడా. సో ఆ పొజిషన్స్ అన్నింటినీ కూడా మీ పొజిషన్స్ ని మీరు మీలో ఉంటూ, అంటే యథాభాగం అవస్థితాః ఎక్కడెక్కడైతే మీ డెసిగ్నేటెడ్ పొజిషన్స్ ఉన్నాయో అక్కడ, అంటే ఎవరికి చెప్తున్నాడు? ద్రోణుడు ప్లస్ మిగిలిన సేనలందరినీ ఉద్దేశించి ద్రోణుడికి చెప్తున్నాడు. ద్రోణుడికి ఆర్డర్ ఇస్తున్నాడు. ఆర్డర్స్ ఇచ్చే ఇంకొక స్టేట్మెంట్ ఇది. అంటే మీ రెస్పెక్టివ్ పొజిషన్స్, మీ స్థానముల్లో ఉండి అవతల వాళ్ళ సైన్యము మన సైన్యంలోకి లోపలికి వచ్చేసేయకుండా కాపాడుతూ భీష్మమేవాభిరక్షంతు భీష్ముడిని కాపాడుతూ ఉండండి. చాలా ముఖ్యం కదా, భీష్ముడు సేనాపతిని రక్షించుట చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. సేనాపతి చనిపోతే అందరూ మొత్తం ట్రూప్ అంతా కూడా, మొత్తం సైన్యం అంతా డిమోటివేట్ అయిపోతుంది. వాళ్ళకి ఒక లీడర్ ఉన్నాడు. సో అందుకనే లీడర్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. భీష్ముడు ఉన్నంత వరకు వాళ్ళ సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి లీడర్ ఒకడు ఉన్నాడని అందరికీ ధైర్యం. సో అందుకని మీరు అందరూ కలిసి జాగ్రత్తగా భీష్ముడిని కాపాడుతూ ఉండాలి. అంటే సైన్యమును చాలా జాగ్రత్తగా శత్రువుల యొక్క చేతిలో సరెండర్ అయిపోకుండా కాపాడుతూ ఉండాలి. భీష్ముడిని రక్షించినంత వరకు అది ఉంటుంది. భీష్ముడు అంటే సేనా నాయకుడు ఉన్నంత వరకు సైనికులందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలానే చదివి ఉంటాం హిస్టరీలో. సేనానాయకుడు చనిపోయాడని అనిపించిన వెంటనే సైనికులు పారిపోవడం, ఇటువంటివన్నీ వినే ఉంటాం అటువంటి కథలు. ఆ విధంగా ఇది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అని చెప్పి ఆయన ద్రోణుడికి ఆర్డర్ ఇస్తున్నాడు, మీరు జాగ్రత్తగా భీష్ముడిని కాపాడాలి అని. అక్కడ మళ్ళీ రక్షంతు అన్న పదము లోట్లకారం. లోటు ఆజ్ఞ, ఆజ్ఞకు వాడేటటువంటి టెన్స్ సంస్కృతంలో రక్షంతు అంటే. సో మీరందరూ కూడా భీష్ముడిని రక్షించండి అని ఆయన ఆర్డర్ ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చదువుదాం ఇంకొకసారి శ్లోకము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః
భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. నెక్స్ట్ చదువుదాం. తస్య సంజనయన్ హర్షం కురు వృత్తః పితామహః కురువృత్తః పితామహః సింహనాదం వినద్యోచ్చైః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖం దద్మౌ ప్రతాపవాన్. సరే, ఈ ఈ మాటలు వింటూ భీష్ముడు ఏం చేశాడంటే కాస్త దుర్యోధనుడికి ఆ ఆ దాన్ని ఏమంటారు, యుద్ధము యొక్క ఇంకా ఇప్పుడు అందరూ అక్కడ చేరుకున్నారు, రెండు సైన్యాలు ఇటు అటు నుంచున్నాయి, ఇంకా జరగాల్సింది ఏంటంటే యుద్ధం యొక్క స్టార్ట్, యుద్ధం మొదలవుతోంది అని అన్నటువంటి సూచన ఇవ్వడం అందరికి. ఆ సూచన ఏంటంటే అప్పట్లో ఆ శంఖాలు ఊదేవారు. సో భీష్ముడు ఏం చేశాడంటే ఆయన శంఖం తీసుకుని ఆ శంఖంతో గొప్ప నాదము చేస్తున్నాడు. సో దట్ ఇండికేటింగ్ అంటే యుద్ధము మొదలవుతోంది, యుద్ధం మొదలవడానికి వాళ్ళ సైన్యం రెడీ అని అని చెప్పడానికి అని చెప్పి ఆయన ఆయన శంఖం ఒకటి తీసుకుని శంఖం తీసుకుని శంఖాన్ని గట్టిగా ఊదినాడు. సో ప్రతాపవాన్, కురువృద్ధ, పితామహ, ఈ మూడు కూడా భీష్మునికి విశేషణాలు. పితామహ ఆయన భీష్ముడు, ప్రతాపవంతుడైనటువంటి కురువృద్ధుడైనటువంటి పితామహ భీష్ముడు. తస్య సంజనయన్ హర్షం, ఆ దుర్యోధనునికి హర్షము అంటే ఆ యుద్ధము యొక్క ఆ ఫీలింగ్ తీసుకురావడానికి. ఇక్కడ హర్షము అంటే ఆ యుద్ధము, యుద్ధం మొదలవుతోంది, వచ్చిన పని సాధించుటకే ఇంకా మనం యుద్ధము చేస్తున్నాము అనే ఒక ఆ ఎడ్రినలిన్ రష్ ఉంటుంది కదా, దాని గురించి హర్షము అంటే ఇక్కడ అలా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ ఎడ్రినలిన్ పంప్ చేయడానికి యుద్ధము ముందు అందరినీ కాస్త దాన్ని ఏమంటారు అలర్ట్ గా చేసి ఆ యుద్ధము యొక్క వీర్యమును బయటికి తీసుకురావడానికి అని చెప్పి తస్య సంజనయన్ హర్షం, ఆ దుర్యోధనులలో ఆ యుద్ధము యొక్క దాన్ని ఏమంటారు ఆ ఎడ్రినలిన్ ని పెంపొందించుటకై శంఖం దద్మౌ సింహనాదం వినద్యోచ్చై, ఒక పెద్ద సింహనాదాన్ని చేసి గట్టిగా ఒక కేక పెట్టి సింహనాదం చేసి శంఖం దద్మౌ శంఖమును పూరించెను. శంఖంను ఆయన గట్టిగా శంఖమును తీసి ఊదెను. సో సింహనాదము కూడా యుద్ధములో ఇంకా నేను రెడీ యుద్ధానికి అన్నటువంటి ఒక ఒక అని ఏమంటారు ఒక సైన్, ఒక సూచన, యుద్ధానికి మేము రెడీ మొదలెట్టడానికి అని సూచించుటకై, ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేరేపించుటకు. సాధారణంగా ఈ యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధ భేరీలు మోగించే వాళ్ళందరూ కూడా ఉంటారు చుట్టూ. సో వాళ్ళందరినీ ఆ ప్రాసెస్, ఆ యుద్ధ భేరీలు మోగించే ఆ ప్రక్రియను మొదలుపెట్టి వాళ్ళందరిలోని కూడా కాస్త ఉత్తేజమును ఉత్సాహమును తీసుకురావడానికి సైన్యంలో ఆయన ఆ ప్రక్రియను మొదలు పెడుతూ సింహనాదం చేసి శంఖమును పూరించెను. సో ప్రతాపవాన్ కురువృద్ధ పితామహ తస్య హర్షం సంజనయన్ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ, అది అన్వయము, ఆ శ్లోకం యొక్క అన్వయము. సో భీష్ముడు ఆ యుద్ధము యొక్క ఉత్తేజమును ప్రేరేపించుటకై గట్టిగా సింహనాదము చేసి శంఖమును పూరించెను. చదువుదాం శ్లోకం ఒకసారి. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శబ్దాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్. తతః
అటు అంటే భీష్ముడు సింహనాదం చేసి శంఖమును పూరించిన తరువాత అటు పిమ్మట ఈ యుద్ధ భేరీలు మోగించే వాళ్ళు ఉంటారు. భేర్యశ్చ భేర్యాహ భేర్యః చ పణవాన ఖగో ముఖాహ. పణవాన ఖగో ముఖాహ అంటే అవి రకరకాలటువంటి బూరాలు, డిఫరెంట్ సైజుల్లో ఉండేటటువంటి బూరాలు భేరీలు. భేరీలు, డ్రమ్స్, ఈ బూరాలు, అటువంటివన్నీ వాళ్ళు గట్టిగా మోగించారు. సో ఆయన్ని అనుసరిస్తూ, భీష్ముడిని అనుసరిస్తూ, పితామహుడిని అనుసరిస్తూ ఆ సైన్యములో ఈ యుద్ధ భేరీలు మోగించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భేరీలు, దుందుబిలు అటువంటి వాటన్నిటితో కొన్ని పెద్ద శబ్దాన్ని చేశారు. ఆ యుద్ధ భేరిని మోగించారు. సహసా ఏవ అభ్యహన్యంత. ఆయనతో పాటుగా, భీష్మునితో పాటుగా ఆయన్ని అనుసరించి ఇవన్నీ మోగించారు. అంటే ఆ శబ్దం ఎలా ఉందో చూడండి. అక్కడ సహ శబ్ద తుములహ అభవత్. తుములహ అన్నటువంటి డిస్క్రిప్షన్ ఉంది శబ్దానికి. అయితే ఈ తుముల శబ్దము, తుములహ అంటే ఏ శబ్దము ఏమిటో డిస్టింగ్విష్ చేయలేనటువంటి శబ్దం అనమాట. అంటే అక్కడ అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మోగిస్తున్నారు. భేరీలు, రకరకాల శంఖాలు, రకరకాలటువంటి బూరాలు అన్ని ఊదుతుంటే ఆ శబ్దము ఎంత గట్టిగా ఉందంటే, కన్ఫ్యూజింగ్ గా ఉందంటే, ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి శబ్దం వస్తున్నది అని తెలియనటువంటి శబ్దము. తుములహ శబ్ద అభవత్ అంటే క్లారిటీ, అంటే వినిపిస్తోంది పెద్ద శబ్దము, కానీ ఎక్కడి నుంచి వస్తోంది, ఏ ఏ వాయిద్యం నుంచి వస్తోంది ఈ శబ్దము అనేటటువంటి క్లారిటీ, విచక్షణ చేయలేనటువంటి శబ్దము. సో చూడండి, భగవద్గీతకి బ్యాక్గ్రౌండ్ టైమింగ్ చూడండి. టైమింగ్ ఈ ఉపనిషత్తుల యొక్క సారము, వేదముల యొక్క సారమును చెప్పడానికి కృష్ణుడు చూస్ చేసుకున్నటువంటి టైమింగ్ చూడండి. అక్కడ చుట్టూ ఉన్నటువంటి శబ్దము తుములహ వత్, తుములమైనటువంటి శబ్దము, అంటే ఎంతో గందరగోళంగా ఉన్నటువంటి శబ్దం. అటువంటి టైంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్పాడు. వెరీ కాంట్రరీ టు ఎక్స్పెక్టేషన్. అంటే ఇటువంటి జ్ఞానము ఎక్కడో ఆశ్రమాల్లో అందరూ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చెప్పేటటువంటి జ్ఞానము అనేటటువంటి దాన్ని ఏమంటారు, ఎక్స్పెక్టేషన్ కి చాలా విరుద్ధంగా అంతా పెద్ద గందరగోళంలో ఈ జ్ఞానము ఇవ్వబడినది. అంటే అక్కడ రాబోతోంది, ఇంకా మనం ఈ శ్లోకాలు పూర్తయ్యేసరికి చూస్తాము. ఎక్కడ శిష్యుడు రెడీ అయితే అప్పుడే అది గురువుకి జ్ఞానబోధ చేయడానికి టైం. దానికి వేరే ముహూర్తము, టైము అంటూ ఉండదు. ఎప్పుడు శిష్యుడు రెడీ అయితే అప్పుడే చెప్పేందుకు. ఇంకా అక్కడ ప్లేస్, టైంతో సంబంధం లేదు. శిష్యుడు రెడీగా ఉండాలి. శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువు ఆ టైంలో అక్కడ ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అని అన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ మెసేజ్ అని తెలుపుటకై వ్యాస మహర్షి తుములహ అన్న పదం వాడతారు. ఇక్కడ వాడతారు. ఇంకో 4 శ్లోకాలు అయిన తర్వాత 19వ శ్లోకంలో కూడా అదే శబ్దం వాడతారు. మళ్ళీ అదే అడ్జెక్టివ్, అదే విశేషణం వాడతాడు శబ్దానికి. సో మంచి గందరగోళంగా ఉన్నటువంటి సమయంలో ఇంత వేదార్థ సారమైనటువంటి భగవద్గీత శ్రీకృష్ణునిచే అర్జునునకు ఉపదేశింపబడినది. పైగా శ్రీకృష్ణుడు సన్యాసి కాదు, అర్జునుడు సన్యాసి కాదు, ఇద్దరు గృహస్థులే. శ్రీకృష్ణుడు గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తియే, అప్పుడు అర్జునుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తియే. సో సరైన క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి శిష్యుడు ఉన్నప్పుడు, శిష్యుడు రెడీ అయినప్పుడు, ఎప్పుడు రెడీ అయితే అప్పుడే టైము జ్ఞానబోధ చేయుటకు. అది ఆ తుములహ శబ్ద అభవత్. ఏ శబ్దము ఎక్కడి నుంచి వస్తోంది, ఏ శబ్దము ఏ వాయిద్యము నుంచి వస్తోంది అనే విచక్షణ చేయలేనటువంటి సమయంలో, అంటే గందరగోళంగా ఉన్నటువంటి సమయంలో ఈ నెక్స్ట్ డిస్కషన్ జరగబోతుంది.
చదువుదాము శ్లోకం ఒకసారి. తతః శబ్దాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ప్రణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్ సశబ్దస్తుములోऽభవత్ తతః శ్వేతైర్హయైర్యుక్తే తదశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దివ్యో శంఖో ప్రదద్మతుః. తతః అప్పుడు, అంటే కౌరవుల సైన్యము యుద్ధ భేరీలను మోగించగా, సో కౌరవులు స్టార్ట్ చేశారు, మేము యుద్ధానికి రెడీ అనేటటువంటి దాన్ని ఏమంటారు, సూచన కౌరవులు యుద్ధ భేరీలు మోగించి ఇయ్యగా వాళ్ళని అనుసరిస్తూ ఎవరు, శ్వేతైర్ హయైర్ యుక్తే మహతి స్యందనే. స్యందనము అంటే రథం, స్యందనే అంటే రథమునందు. ఎటువంటి రథమునందు? శ్వేతైర్ హయైర్ యుక్తే స్యందనే, మహతి స్యందనే అంటే తెల్లని గుర్రములు చే లాగబడుతున్నటువంటి గొప్ప రథమునందు స్థితౌ ఉన్నటువంటి. మాధవ పాండవ చ ఏవ, మాధవుడు పాండవుడు ఏం చేశారు? దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః, దివ్యమైనటువంటి వారి వారి శంఖములను, వారిద్దరి శంఖములను పూరించిరి. అవన్నీ కూడా ద్వివచనంలో ఉన్నాయి. దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః, వారిద్దరూ అంటే కృష్ణార్జునులు ఇద్దరు కూడా వారి వారి శంఖములను పూరించినారు. వాళ్ళు కూడా యుద్ధ శంఖములను యుద్ధ భేరిని మోగించడం మొదలుపెట్టారు. అయితే అక్కడ చూడండి, రెండు చాలా చక్కటి పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ ఉన్నాయి అక్కడ. ఒకటి, శ్వేతై హయైర్ యుక్తే స్యందనే అంటే ఈ రథము తెల్లని గుర్రములచే లాగబడుతున్నది. ఈ పిక్చర్ మనం చాలా చాలా ఈ రూపకల్పన మనం చాలా చోట్ల చూసుంటాము. అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అక్కడ 4 గుర్రాలా 5 గుర్రాలా అని. అయితే ఇది ఒక రూపకం. రథములో శ్రీకృష్ణుడు అర్జునుడు గుర్రములచే లాగబడుతున్నటువంటి రథము అనేది ఒక మంచి మెటఫర్. అది కఠోపనిషత్తు నుంచి వస్తుంది. కఠోపనిషత్తులో ఈ రూపకము చెప్పబడి ఉన్నది. ఏంటి, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటే నిన్ను నువ్వు రథములో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడుగా చిత్రీకరించుకో అని చెప్తున్నారు. ఈ శరీరమే రథము. ఓకే, గుర్రములేమో ఇంద్రియములు. అంటే మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 గుర్రాలు అనుకుంటే 5 గుర్రాలు 5 ఇంద్రియములు. ఓకే, సంఖ్యలేమో మనస్సు, సారథి స్థానంలో ఉన్న శ్రీకృష్ణుడు బుద్ధి, అది రూపకం. సో ఇంద్రియములు బుద్ధి యొక్క అధీనంలో ఉంటే, అంటే బుద్ధి ఇంద్రియములను కంట్రోల్ చేస్తే ఆ రథము ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటుంది. అలా కాకుండా, అంటే రథము చేరుకుంటుంది అంటే రథములో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి గమ్యస్థానానికి చేరుకుంటాడు. పరమపదమును, ఆ విష్ణు పదమునకు ఆ ప్రయాణికుడు చేరుకుంటాడు. అలా కాకుండా గుర్రముల కంట్రోల్లో సారథి ఉంటే, సారథి గుర్రములు చెప్పిన మాట వింటే, గుర్రములు సారథి చెప్పిన మాట కాకుండా, అంటే ఇంద్రియముల కంట్రోల్లో బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏ గుర్రము ఎటు కావాలంటే అటు లాక్కుపోతే రథం పడిపోతుంది, ప్రయాణం జరగదు అని. ఇది ఒక చక్కని ఒక 8 శ్లోకాల సెట్, మంత్రాల సెట్ కఠోపనిషత్తులో. చాలా చక్కని దాన్ని ఏమంటారు, రూపకల్పన, చాలా చక్కని మెటఫర్. అంటే బుద్ధిని పదునుగా చేసుకుని బుద్ధి చేతిలో ఇంద్రియములు మనస్సు ఉండాలి అన్నటువంటి మెసేజ్ ని కన్వే చేస్తున్నటువంటి ఒక చాలా చక్కని మెటఫర్. అండ్ కృష్ణుడు ఆ పరమాత్మని
బుద్ధి స్థానంలో పెట్టారు అక్కడ ఆ రూపకల్పన. సో అదొకటి. అయితే 5 గుర్రాల 4 గుర్రాల? సరే, ఇది చాలా డిబేట్ ఉంది, 5 గుర్రాలు 4 గుర్రాలు అని. కానీ 5 గుర్రాలు ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. రథానికి 5 గుర్రాలు ఉంటే బ్యాలెన్స్ ఉండదు. 4 పడతాయి, 2 కానీ 4 కానీ ఉంటాయి గుర్రాలు, 5 ఉండవు. సో అందుకని ఏం చేశారంటే 5 ఇంద్రియాలను 2 ఇంద్రియాలని ఒకటే అనుకోమన్నారు. అంటే కన్ను, చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, 5 కదా మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు. అయితే రుచి, స్పర్శ 2, నాలిక, చర్మము 2 కూడా ఒకదానికొకటి సూపర్ సెట్. అంటే చర్మము సూపర్ సెట్, అంటే నాలిక మీద కూడా చర్మమే ఉన్నది కదా, చర్మం ద్వారానే మనకి రుచి కూడా తెలుస్తోంది. సో అందుకని ఏమన్నారంటే పెద్దలు, సరే నాలికని, రుచిని, స్పర్శని రెండింటిని ఒకే ఇంద్రియము కింద లెక్క వేయవచ్చును. సో అందుకని 4 గుర్రాలు సరిపోతాయి ఈ రూపకల్పనలో అని అలా డిసైడ్ చేశారు పెద్దలు. సో అందుకని గుర్రం ఆ పిక్చర్ లో 4 గుర్రాలు ఉంటాయి సాధారణంగా. అంటే 5 గుర్రాలు ఉంటే రథానికి బ్యాలెన్స్ ఉండదు. సో ఫిజికల్గా కన్స్ట్రక్షన్ లో ప్రాబ్లం వస్తుంది. సో అందుకని అలా తేల్చుకున్నారు. అలా తేల్చి దానికి 4 గుర్రాలు అన్నారు. అదొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సెకండ్ దాంట్లో ఇంకా చాలా చక్కటి విషయం అక్కడ ఉన్నది, మాధవుడు పాండవుడు. రథములో మాధవుడు పాండవుడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అంటే నరుడు నారాయణుడు 2 కూడా ఆ రథంలోనే ఉన్నారు. అంటే ఏంటి అర్థము? 2 నరుడు నారాయణుడు 2 ఈ శరీరంలోనే ఉన్నారు. నరుడు నారాయణుడు 2 ఇద్దరు కూడా ఈ శరీరంలోనే ఉన్నారు. సో మనకి భాగవతంలో కూడా అవతారాలు లిస్ట్ చెప్పిన చోట నరనారాయణులు అని ఒక అవతారాన్ని డిస్క్రైబ్ చేశారు. చాలా చక్కటి, చాలా ఇంట్రెస్టింగ్ అవతారం, ట్విన్స్ అవతారం. నరనారాయణులు ఇద్దరు ట్విన్స్, వాళ్ళు కవలు. అది కూడా చాలా చక్కటి రూపకల్పన. ధర్మ మరియు మూర్తి, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ధర్మ అండ్ మూర్తి. ధర్మ అండ్ మూర్తికి పుట్టినటువంటి కవల పిల్లలు నరనారాయణులు. ఆ పేర్లు చూస్తే అర్థమవుతుందిగా, అది రూపకం, అది మెటఫర్ అని, రూపకాలంకారం అదే చెప్పి ఆ కథలో. సో ఈ నరనారాయణులు ఇద్దరు కవల పిల్లలు. అంటే నరుడు వేరే, నారాయణుడు వేరే లేరు. నరుడు ఒక చోట, నరుడేమో భూలోకంలోను, నారాయణుడేమో వైకుంఠంలోను ఉండటం అంటూ కాదు. నరుడు నారాయణుడు ఇద్దరు ఒక చోటే ఉన్నారు. మనం మొదటి రోజు నారాయణ శబ్దానికి నిర్వచనం చెప్పుకున్నప్పుడు కూడా అలాగే చెప్పుకున్నాం. నరాహ అయనం యస్య సహ నారాయణ. నరులు ఎవనికి నివాస స్థానము అతడు నారాయణుడు. అంటే ప్రతి హృదయమునందు నారాయణుడు ఉన్నాడు అని చెప్పుట ఆ నరనారాయణుడు. సో మాధవుడు పాండవుడు ఇద్దరు ఒకే చోట, ఒకే రథంలో ఉన్నారు. బొమ్మ బొరిసే వంటిది, ఇటు తిప్పితే నరుడు, అటు తిప్పితే నారాయణుడు. బహిర్ముఖంగా ఇంద్రియముల యొక్క విషయములపై ధ్యాస ఉంటే రాగద్వేషములతో ఉంటే నరుడు. అంతర్ముఖులై రాగద్వేషములను అధిగమించి ఉంటే నారాయణుడు. ఆ వ్యక్తియే నారాయణుడు. అటు తిరిగితే నరుడు, ఇటు తిరిగితే నారాయణుడు. బొమ్మ బొరిసే టైప్ లో. సో అందుకని నరనారాయణులు ఇద్దరు కూడా ఒకే చోట ఉన్నారు అని చెప్పుటకు మంచి, చూడండి యాక్చువల్లీ యుద్ధరంగంలో సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేస్తున్నటువంటి శ్లోకంలో కూడా చక్కగా ఆ 2 ఆ కాన్సెప్ట్ ని అలా కూర్చిపెట్టారు అక్కడ. ఆ శ్లోకంలో ఉన్నటువంటి స్వారస్యం. తర్వాత ఇంకొకటి చాలా చక్కని విషయం ఉన్నది, మాధవ అన్న నామం. మాధవ అన్న నామమునకు మనము 2-3 రకాలుగా అర్థం చెప్పచ్చు. అయితే పౌరాణికంగా చెప్పాలి అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త, లక్ష్మీపతి అని అర్థం మాధవ అంటే పౌరాణికంగా చెప్తే. కొంచెము వేదములోకి వెళ్ళి వేదము యొక్క భాష్యమును చూసి, వేదమంత్రముల యొక్క భాష్యమును, ఉపనిషత్తుల యొక్క భాష్యమును చూసి మాధవ శబ్దం నిర్వచనం చెప్పాలంటే మాధవ, మధు ప్లస్ మాధవ అని వస్తుంది. మధు అంటే తేనె. అంటే మధు సూక్తము అన్నటువంటి మధు విద్య అని కొన్ని మంత్రాలు ఉన్నాయి వేదంలో. అక్కడ వస్తుంది ఈ మాధవ అన్న శబ్దం. మధు ప్లస్ అంటే తేనె. మధు అంటే తేనె. తేనె అంటే ఇక్కడ
వేదంలో తేనె అంటే ప్రీతికరమైనది అని అర్థం. ప్రీతికరం అనేది ఏంటి అంటే ఏమిటి? జ్ఞానము మరియు ప్రేమకి సూచన. మధు శబ్దము, వేదములో మధు శబ్దం వచ్చినప్పుడు జ్ఞానాన్ని, ప్రేమని సూచిస్తుంది. అయితే ఆ జ్ఞానము మరియు ప్రేమ కలిగి ఉన్నవాడు ఆ పరమాత్మ. అందుకని మాధవ శబ్దము చే ఆ పరమాత్మను పరమాత్మకు పర్యాయ పదము మాధవ శబ్దం. ఆ విధంగా మాధవ శబ్దమునకు నిర్వచనం. సో మధు విద్యలో ఆదిత్యో వై దేవమధు అన్నటువంటి మంత్రం ఉంటుంది. అంటే ఆదిత్యుడే దేవతలకు తేనె వంటి వాడు అని స్తుతి మధు విద్యలో. సో ఆ పరమాత్మ ఆదిత్యుడు అంటే వేద మంత్రాల్లో ఆదిత్యుడు అంటే పరమాత్మకు ఆల్మోస్ట్ పర్యాయ పదము వంటిది. అంటే పరమాత్మ అంటే ఏమిటో తెలియట్లేదా? అక్కడ సూర్యమండలంలో భగవగా మండుతున్నటువంటి శక్తి ఉందిగా, అదే పరమాత్మ యొక్క విభూతి, అదే పరమాత్మ. ఆ శక్తియే మన హృదయంలో కూడా ఉన్నది అన్నటువంటి గాయత్రి మంత్రం యొక్క భావము. అలాగే ఆదిత్య హృదయము అన్నా కూడా అలాగే చెప్పుకోవాలి. అంటే ఆదిత్యుని యొక్క హృదయము అని షష్ఠీ తత్పురుష సమాసం కాదు, అక్కడ ఆదిత్యుడే హృదయము. గాయత్రి మంత్రార్థము అది. ఆదిత్య హృదయము అంటే ఆదిత్యుడే హృదయమై ఉన్నాడు అని, నా హృదయం ఆదిత్యుడే అయి ఉన్నాడు అని అర్థం ఆదిత్య హృదయము అంటే. ఆ విధంగా ఈ మధు శబ్దమునకు కూడా నిర్వచనం అలాగే చెప్తారు. మాధవ శబ్దానికి కూడా ఆదిత్యో వై దేవమధు అన్నటువంటి ఒక చక్కని మంత్రం ఉన్నది. అంటే సకల జీవులకు ప్రీతిపాత్రుడైనటువంటి వారు ప్రీతిని, ప్రేమను చూపించువాడు ఆ పరమాత్మ. సో భక్తి మరియు జ్ఞానము, ఆరు ప్రేమ మరియు జ్ఞానమునకు మూలము కాబట్టి మాధవ అన్నటువంటి నామము పరమాత్మకు. ఇంకో విధంగా కూడా చెప్తారు. మా అంటే మౌనమని, ధ అంటే ధ్యానమని, వా అంటే యోగమని. అంటే మౌనము, ధ్యానము, యోగము చేత మన అనుభవంలోకి వచ్చే తత్వము కాబట్టి మాధవ. సో ఆ మాధవ శబ్దానికి చక్కని నిర్వచనము ఉన్నది వేద భాష్యములోను, ఉపనిషత్తు భాష్యంలోను కూడా. సో ఆ విధంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. పైగా నాకు చాలా నచ్చినది, ఆ మాధవుడు పాండవుడు ఇద్దరు అదే రథంలో ఉన్నారు. మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ దద్మౌ ప్రదద్మతు. సో ఆ తుములహ ఉన్నటువంటి శబ్దము అంటే గందరగోళమైనటువంటి శబ్దములో ఎక్కడ పాండవుడు ఉన్నాడో అక్కడే మాధవుడు ఉన్నాడు. అంటే ఎక్కడ శిష్యుడు రెడీగా ఉన్నాడో అప్పుడు అక్కడ ఆ సమయంలో గురువు ఉపదేశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అన్నటువంటి అలా లింక్ చేసుకోవచ్చు. ఆ ముందు శ్లోకంలో తుములహ శబ్ద అభవద్గిని, ఇక్కడ మాధవ పాండవశ్చైవ దివ్యౌ దద్మౌ ప్రదద్మతు. ఆ విధంగా రెండిటికి మనము చాలా చక్కని స్వారస్యాన్ని లింక్ చేసుకోవచ్చు రెండు శ్లోకాలకి. ఓకే, అది చదువుదాం ఒకసారి శ్లోకము. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. సో అయితే ఇక్కడ ఆపి మనం కొంచెం భాష్యం చూద్దాం 10 నిమిషాలు. సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నాం. అవతారికలో రెండవ పారాగ్రాఫ్ లో ఆల్మోస్ట్ ఎండ్ లో ఉన్నాం. సో సహ ఆదికర్త నారాయణాఖ్య విష్ణు భౌమస్య బ్రహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కిల సంబభువ. అక్కడ దాకా చెప్తారు. అంటే ప్రవృత్తి ధర్మమును అనుష్ఠించగా కాలక్రమేణా జనులలో కామము మొదలవుతుంది. అంటే ఒక కోరిక, ఆ కోరికను తీర్చుకోవడం అనే ఒక సైకిల్లో కొన్నాళ్ళు ఆ సైకిల్ని అనుష్ఠించగా మనసులో కామము బయలుదేరి గ్రీడ్ మొదలయ్యి ఆ కామం వలన హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన
వివేకము క్షీణించి అధర్మము పెరిగి ధర్మము తగ్గుతుంది. అధర్మేణ అభిభూయమానే ధర్మే, ధర్మము తగ్గి ప్రవర్తమానే చ అధర్మే. అటువంటి సమయము వస్తుంది. అటువంటి సమయం వచ్చినప్పుడు జగతః స్థితిం పరిపాలయిషు సహ అధికర్త నారాయణాఖ్యః. ఈ జగత్తు యొక్క స్థితిని నిలబెట్టుటకై, అంటే మళ్ళీ ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చుటకై, అంటే ధర్మము అధర్మమునకు ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ని నెలకొల్పుటకై ఆ ఆదికర్త అయినటువంటి నారాయణుడు అనే పేరు చే పిలువబడుతున్నటువంటి పరమాత్మ విష్ణు, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ. మరి విష్ణు అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ ఒక చోట పుట్టాడని ఎలా చెప్తాము? చెప్పలేము. అది అంటే మనం క్వశ్చన్ చేయకపోతే ఓకే, కానీ క్వశ్చన్ చేయడం మొదలు పెడితే అది చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సర్వవ్యాపకత్వం వదిలేసి ఒక చోట పుట్టాడా అన్న క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి సమాధానం చెప్పడం చాలా కష్టం. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఒక చోట పుట్టడం ఎలా సంభవము? అవ్వదుగా. పరమాత్మ సర్వవ్యాపకుడు అంటే అంతటా ఉండాలి. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక చోట పుట్టాడని ఎలా చెప్తాము? చెప్పలేము. టెక్నికల్ గా దాన్ని ఆ ఆర్గ్యుమెంట్ ని జస్టిఫై చేయడం చాలా కష్టమైపోతుంది. బియాండ్ ఎ పాయింట్. మనం ప్రశ్న చేయకపోతే ఓకే, సాగిపోతుంది. ప్రశ్నిస్తే మాత్రం అక్కడ ఒక చిక్కులో పడతాం. అంటే వైకుంఠంలో ఉన్నటువంటి పెద్ద ఆయన అనుకుంటే వైకుంఠాన్ని వదిలేసి ఆయన కిందకి భూమి మీదకి వచ్చేసాడా, మరి ఆ వచ్చిన టైంలో వైకుంఠం సంగతి ఏమైంది? ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి. ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తే కొంచెము సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకని అక్కడ కిల సంబభువ అంటున్నాడు. పుట్టినట్టు పుట్టాడటగా అంటున్నాడు. కిల అంటే టా అని అర్థం. దేవక్యాం వసుదేవాత్ అంశేన కిల సంబభువ, పుట్టేడటగా అంటున్నాడు. వస్తుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మళ్ళీ వస్తుంది ఎక్స్ప్లెనేషన్. దానినే మాయా అంటారు. ఆ మాయాశక్తి వలన అలా అనిపిస్తున్నాడు, పుట్టినట్టుగా అనిపిస్తున్నాడు అంటున్నారు. ఎందుకు? భౌమస్య బ్రహ్మణ రక్షణార్థం. ఈ భూమి మీద వేదము యొక్క రక్షణార్థం అని ఒక అర్థము. ఆర్ అక్కడ ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బ్రాహ్మణత్వస్య రక్షణార్థం అంటే బ్రాహ్మణత్వస్య రక్షణార్థం, బ్రాహ్మణులను రక్షించుటకు. బ్రాహ్మణులు ఎందుకు రక్షించాలి? నెక్స్ట్ సెంటెన్స్ లో ఉంది, చదువుతాం అది. బ్రాహ్మణత్వస్య హి రక్షణేన రక్షితః స్యాత్ వైదికః ధర్మః తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. అంటే ధర్మమును రక్షించాలి అంటే ధర్మమును అనుష్ఠించే వారిని రక్షించాలి. ఇప్పుడు టీచింగ్ ని రక్షించాలనుకోండి, దేశంలో టీచింగ్ యొక్క క్వాలిటీని పెంచాలి అంటే టీచర్స్ యొక్క క్వాలిటీ పెరగాలి, అంతే కదా. ఆ ధర్మమును పాటించే వారిని రక్షించాలి. సో వేదమును కాపాడాలంటే ఏం చేయాలి? వేదమును కాపాడి వైదిక ధర్మమును కాపాడాలంటే ఏం చేయాలి? వైదిక ధర్మమును అనుష్ఠించే వారిని కాపాడాలి. వారిని కాపాడితే ఆ వైదిక ధర్మము కాపాడబడుతుంది. ఆ విధముగా వాళ్ళు అనుష్ఠించి యాజ్ అన్ ఎగ్జాంపుల్ అనుష్ఠించి చూపిస్తే మిగిలిన వాళ్ళు అనుష్ఠిస్తారు. తెలిసిన వాళ్ళు అనుష్ఠిస్తే మిగిలిన వాళ్ళు అనుష్ఠిస్తారు ఆ ధర్మాన్ని. ఆ విధంగా వర్ణాశ్రమ భేదములలో చెప్పబడుతున్నటువంటి ధర్మములు మనం లాస్ట్ టైం కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్నాం. వర్ణం అనగానేమి, ఆశ్రమం అనగానేమి, అంటే ఎవరి నేచర్ కి తగ్గినట్టు వారి డ్యూటీని చేయుట. నేచరే కాకుండా వాళ్ళ లైఫ్ స్టేజ్ ని బట్టి వాళ్ళ డ్యూటీని చేయుట. ఆశ్రమము అంటే లైఫ్ స్టేజ్, వర్ణము అంటే వారి నేచర్, వాళ్ళ ప్రకృతిని బట్టి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి స్టేజ్ని బట్టి వారి ధర్మమును అనుష్ఠించుట, వారి డ్యూటీని వాళ్ళు కర్తవ్య కర్మలను చేయుట అనేటటువంటి ధర్మమును కాపాడటానికి ఏం చేయాలి? అటువంటి ధర్మాన్ని తెలుసుకుని పాటించే వారిని రక్షించాలి. అందుకని బ్రాహ్మణత్వస్య హి రక్షణేన, బ్రాహ్మణుల యొక్క రక్షణము చేతనే రక్షితః స్యాత్ వైదికః ధర్మః, వైదిక ధర్మము రక్షించబడుతుంది కదా. తదధీనత్వాత్, దానిని అనుసరించి వారిని అనుసరించి
వర్ణాశ్రమ భేదానం, వారిని అనుసరించి వర్ణాశ్రములలో చెప్పబడుతున్నటువంటి ధర్మములు కూడా కాపాడబడతాయి. అందుకని ఈ భూమి మీద బ్రాహ్మణులను రక్షించుటకై, అంటే ధర్మము తెలిసిన వారిని అని అర్థం, ధర్మము తెలిసి అనుష్ఠించే వారిని రక్షించుటకై పరమాత్మ వసుదేవుడు దేవకులకు పుట్టినట్టుగా అనిపిస్తున్నాడు కదా, అంటే పుట్టాడటక, అంటే ఆ అవతారం యొక్క దాన్ని ఏమంటారు పర్పస్ ని అక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్ కి ఉపోద్ఘాతంలో ఆ అవతారం యొక్క క్లారిటీ. సో బ్రహ్మణత్వస్య హి రక్షణేన రక్షితః స్యాత్ వైదిక ధర్మః తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. నెక్స్ట్ చూద్దాము. సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవానివ జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. చాలా పెద్ద వాక్యము. ఈ వాక్యంలో ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం. సో జాగ్రత్తగా పదం పదము అర్థం చేసుకుంటూ వెళ్దాం. సహ భగవాన్, ఆ ఆదికర్త అయినటువంటి నారాయణుడు. ఏ నారాయణుడు అయితే దేవకి వసుదేవులకు పుట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నాడో ఆ భగవంతుడు. అయితే భగవంతుడికి డెఫినేషన్ చూడండి, చాలా చక్కటి డెఫినేషన్. జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్న. 6 భగ శబ్దమునకు 6 క్వాలిటీస్ చెప్పారు. 6 క్వాలిటీస్ ఉంటే భగ శబ్దము అని విష్ణు పురాణంలో ఉంది డెఫినేషన్. అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకర్లు. ఐశ్వర్యస్య సమగ్రస్య అంటూ మంచి శ్లోకం ఉన్నది. 6 గుణాలు చెప్పారు భగవంతుడు అంటే భగ శబ్దమునకు. ఈ భగ అంటే 6 గుణాలు. భగవాన్ అంటే ఈ 6 గుణములతో నిండి ఉన్నవాడు భగవంతుడు. ఎప్పుడు సదా సంపన్న, ఈ 6 గుణములతో సదా సంపన్నుడు అయినటువంటి వాడు భగవంతుడు. అయితే జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు 6 గుణాలు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అయితే దీనికి ఆ 6 గుణాలు చెప్పుకునే ముందు ఇప్పుడు చూడండి, మనిషిలో ఏం కనిపిస్తాయి? మనిషిలో బ్రాడ్గా అంటే హై లెవెల్, చాలా బ్రాడ్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ అండ్ బలం, శక్తి 2 బలము కనిపిస్తాయి. అంటే ఎనర్జీ అండ్ పవర్ 2 కనిపిస్తాయి మనిషిలో. ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక క్రియను చేసేటటువంటి శక్తి ఉంటుంది. అంతే కదా, మనకి జ్ఞానము తెలుస్తూ ఉంటుంది, మనం కర్మలు చేస్తూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. సో బ్రాడ్గా 2 ఉన్నాయి. అదే ఈ సృష్టిలో చూసారనుకోండి, ఈ సృష్టిలో కూడా ఆ 2 కనిపిస్తాయి. ఈ సృష్టిలో ఒక ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది, అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒక పర్టికులర్ క్రమంలో తిరుగుతుంది, అది జ్ఞానము, ఇంటెలిజెన్స్. అండ్ తిరగడానికి శక్తి ఉన్నది, అది పవర్ అనండి, బలం అనండి. సో బ్రాడ్గా సమష్టిలో కూడా ఈ 2 కనిపిస్తాయి. వ్యష్టిలో ఏం కనిపిస్తున్నాయో జ్ఞానము, బలము, అవే 2 తత్వాలు మీకు సమష్టిలో కూడా కనిపిస్తాయి. అందుకుని సమష్టిలో పరమాత్మను ఒక వ్యక్తిగా పాజిట్ చేశారు, ఒక వ్యక్తిగా కన్సీవ్ చేశారు అన్నమాట. ఒక వ్యక్తిగా వాళ్ళు దర్శించారు. అంతేనే కానీ అక్కడ నిజంగా ఒక వ్యక్తి ఉన్నాడని కాదు, దట్ ఈస్ ఎ కాస్మిక్ పర్సన్.
మీరు పురుష సూక్తంలో డెఫినేషన్ చూసినట్టు పురుష సూక్తంలో ఉంటుంది మంచి డిస్క్రిప్షన్. ఒక కాస్మిక్ పర్సన్ యొక్క డెఫినేషన్ ఉంటుంది. అంటే ఈ సమస్త సృష్టిని ఒక వ్యక్తిగా రూపకల్పన చేశారు. సో ఎందుకు చేశారు అంటే వ్యష్టిలో ఒక వ్యక్తిలో ఏ రెండు కనిపిస్తున్నాయో ఆ సమష్టిలో కూడా అవే రెండు కనిపిస్తున్నాయి. జ్ఞానము, క్రియాశక్తి ఈ రెండు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా సమష్టిలో కూడా ఈ రెండు కనిపిస్తున్నాయి. ఆ కారణంగా ఒక సూపర్ బీయింగ్ అన్నట్టుగా రూపకల్పన చేశారు. అంటేనే కానీ సూపర్ బీయింగ్ అని అనుకోక్కర్లేదు. సూపర్ బీయింగ్ వలే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాకపోతే పరమాత్మ అక్కడ కాస్మిక్ పర్సన్. ఇట్ ఈస్ ఎ కాస్మిక్ పర్సనాలిటీ. అంటే సమష్టి వ్యక్తి కాదు, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి కాదు, ఒక సమష్టి. పరిచ్ఛిన్నములు లేనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఒక మహాశక్తికి కాస్మిక్ పర్సన్ కింద ఒక వాళ్ళు రూపకల్పన చేసినారు. అప్పుడు అవన్నీ అర్థమవుతాయి. అప్పుడు ఆ ఆరిటికి సదా సంపన్న అన్నటువంటి విశేషణం అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా సంపూర్ణమైన జ్ఞానముతో ఉండువాడు పరమాత్మ. జ్ఞానము అంటే ఇంటెలిజెన్స్. మరి ఈ సృష్టి జరుగుతోంది. ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఒక క్రమములో పుట్టి ఉంటాయి. ఈ భూమండలం మీద కోట్లాది మంది జీవులు, ఎన్నో జన్మలు, ఇదంతా ఒక దాన్ని ఏమంటారు, ఒక పర్టికులర్ ఆర్డర్ లో నడుస్తాం. ఒక చాలా ఆర్డర్ ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి సృష్టిలో. అది జ్ఞానం, సమస్తమైనటువంటి జ్ఞానము, సర్వజ్ఞము, అంతటా ఉన్నటువంటి అంతా తెలిసినటువంటి జ్ఞానం. ఇప్పుడు కొత్తగా ఏదో డిఎన్ఏ మీద రీసెర్చ్ జరిగింది అనుకోండి. డిఎన్ఏ మీద రీసెర్చ్ జరిగి కొత్తగా వాళ్ళు ఏదో విషయం అనుకున్నారు అనుకోండి. ఆ విషయం ఆల్రెడీ ఈ సృష్టిలో ఉన్న విషయమే కదా. అంటే ఆ పరమాత్మకు తెలిసియే ఉండాలి. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాన్నే వాళ్ళు కనుగొంటున్నారు. కొత్త విషయం ఏం చెప్పట్లేదుగా. అంటే కొత్తదంటే మనకి కొత్తది, మనకి ఇంతవరకు తెలియని విషయం చెప్తున్నారు కొత్తది. అంతేనే కానీ సృష్టిలో లేని విషయం చెప్పట్లేదు. సో ఆ విధంగా ఆ కాస్మిక్ పర్సన్ కి సమస్త జ్ఞానము ఉన్నటువంటి ఒక కాస్మిక్ పర్సన్ అని పాజిట్ చేశారు, అని రూపకల్పన చేశారు. సో ఆ భగవంతుడు సంపూర్ణమైన జ్ఞానము, సర్వమైనటువంటి జ్ఞానము, ఎప్పుడు అన్ని వేళలా సదా సంపన్న. సంపన్న అంటే నిండి ఉన్నవాడు అని అర్థం. సో జ్ఞానము సదా సంపన్న, ఎప్పుడు కూడా సంపూర్ణమైన జ్ఞానముతో నిండి ఉన్నవాడు ఆ భగవంతుడు. అది ఒకటి. ఐశ్వర్యము అంటే ప్రభుత్వము, అంటే లార్డ్షిప్. ఈశ్వర భావ ఐశ్వర్య. ఈశ్వర భావం అంటే కంట్రోల్. మరి ఇప్పుడు ఇన్ని ప్లానెట్స్ అలా పర్టికులర్ క్రమంలో తిరుగుతున్నాయంటే ఎంత కంట్రోల్ ఉంది ఆ ఫోర్స్ కి. దట్ ఇస్ ఎ కంట్రోలింగ్ ఫోర్స్. ఇవన్నీ ఒక మహాశక్తిచే కంట్రోల్ చేయబడుతున్నాయి. సో ఐశ్వర్యము చేత సదా సంపన్నుడు. ఆ విధంగా 6 ఉన్నాయి. మిగిలినవి మనము వచ్చే క్లాస్ లో చూద్దాము. సో ఈ 6 జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు అనే ఈ 6 గుణముల చేత సదా సంపన్నుడు, ఎప్పుడూ నిండి ఉన్నవాడు ఆ భగవంతుడు అని చక్కని నిర్వచనం. సరే, ఇక్కడి నుంచి తర్వాత చూద్దాము, వచ్చే క్లాస్ లో చూద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. Any questions, comments?